నమస్తే టీవీ 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. అప్పులను అధిగమిస్తూ 6 గ్యారంటీలను అమలు పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శక్తినియాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కొల్సరం మండలం రంగంపేట శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. స్వామి చాతుర్మాస దీక్ష సందర్భంగా ఆశ్రమంలో పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్పీకర్ ప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి స్పీకర్ విచ్చేయగా అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ మహాశివరాత్రి మరుసటి రోజు ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటించేలా చూడాలని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించిన పార్టీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం మహానిషులు కష్టపడుతూ 6 గ్యారెంటీలను అమలు పరిచే దిశగా పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్, నసాపూర్ ఆదివు జగదీశ్వర్ రెడ్డి, కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా, గిబర్దన్ ప్రభాకర్ మరియు రంగంపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు బండి రమేష్, కొమ్ముల రవీంద్రగౌడ్, సాయగౌడ్, స్వామివారి శిష్య బృందం, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ ఒక్కసారి చూడండి. स्वस्ति वायुमुपप्रवामहे सोहं स्वस्ति भुवनस्य यस्पति स्वस्ति स्वस्ति नो रुद्रः ग्राहिर्जग्राह इति वैतदेनं निगन्नीत एव तमाहरामिनिर्हृदेरुपस्थादस्पार्शमेनं शतशारदाय सहस्राक्षेण शतशारदेन शतायुषा हविषाः शमेनो शतय्यथेनो शरदो न यातीन्द्रो विश्वस्य दुरितस्य पारौ शतञ्जी सरस्वती पीठाधीश्वरा श्री 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 माधवानंद सरस्वती स्वामी महाराज की जय। सिद्धांत अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ఆశ్రమంలో ఉందా? నేను వచ్చేసిన రండి. హలో, రాకపోతే ఊరుగా ఫోన్ చేయండి. రంగంపేట మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలి.
అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మాధవానంద స్వామి గారు ప్రజా బాగు కోసము నిర్వీర్యంగా ఆయన కృషి చేస్తున్నారు. పూజలు, యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం. నేను ఇది వారిని సందర్శించడం రెండవసారి. ఇంతకుముందు అక్కడ రోగుకు అలా ఉన్నప్పుడు సందర్శించడం, ఇది రెండవసారి సందర్శించడం. మరి వారు చాలా విషయాలు నాతో మాట్లాడింది. ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముందర పెట్టింది. శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే ప్రభుత్వ పరంగా సెలవు ఇప్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మొక్కినప్పుడు మేమందరం, నాతో పాటు మా టౌన్ అధ్యక్షుడు, మున్సిపల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి గారు, మరి మల్లారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు వెంకటరెడ్డి గారు, మరి వాళ్ళందరం కలిసి రావడం జరిగింది. ఒకటే ఒకటి, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిన పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది. 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో కూడా మంచి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కానీ పాపం ఈ రాష్ట్రము అప్పులమయంలో ఉన్న సంగతి ప్రతి మనిషికి తెలిసిన విషయమే. మరి ఈ అప్పులను అధిగమిస్తూ ఈ 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న అంశాలను కూడా ప్రజలకు అందియాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యము, ఆయువు అన్నీ బాగుండాలి. బాగుండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.